భోపాల్లో ఒక రైల్వే ట్రాక్ మీద 90 డిగ్రీస్ టర్న్ ఉన్న బ్రిడ్జిని డిజైన్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా వైరల్ అయ్యి ఇండియా మొత్తం వైరల్ అయ్యి స్టేట్ సీఎం దాకా వెళ్ళింది. సో అంటే అక్కడ ఉన్న నెటిజన్స్ ఏమంటున్నారంటే 18 కోట్లు స్పెండ్ చేసి ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. దీని మీద సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు. ఏదైనా ఫాస్ట్గా వెళ్దామంటే ఫాస్ట్గా వెళ్ళి టర్న్ తీసుకోనికి లేదు. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి లేదు. అసలు 90 డిగ్రీస్లో ఎలా డిజైన్ చేస్తారు అంటూ అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా బాగా మండిపడ్డారు. ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఇండియా వైజ్ గా వైరల్ అయ్యాయో ఆ స్టేట్ సీఎం మోహన్ యాదవ్ గారు అసలు ఈ డిజైన్ లో అక్షర తప్పు ఎక్కడ జరిగింది, ఇలా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారని ఆ శాఖలో ఉన్న మంత్రులతో డిస్కషన్ చేసిన తర్వాత రివ్యూ పంపించారు. భోపాల్ నుంచి మంత్రి విశ్వాసాగర్ గారు జూన్ 14న సైట్ విజిట్ చేసి అక్కడ ఇంజనీర్ తో డిస్కస్ చేసి ఆ బ్లూ ప్రింట్స్ అండ్ ఆ డిజైన్స్ మొత్తం ఒకసారి పరిశీలించిన తర్వాత ఏ కరెక్షన్స్ కావాలో పర్సనల్ ఇన్స్పెక్ట్ చేయమన్నారు. భోపాల్ ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇలాంటి ఆల్రెడీ చాలానే జరిగాయి. రీసెంట్ గానే ఇనాగ్రేట్ అయిన గాయత్రి మహాదేవ్, గణేష్ మహాదేవ్ ఫ్లైఓవర్స్ లో కూడా ఆ డిజైన్స్ లో తప్పులు బయటపడ్డాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ డిజైన్స్ ఇచ్చిన కూడా ఈ 7 ఇంజనీర్స్. ఈ మిస్టేక్స్ అన్ని బయటపడి చీఫ్ మినిస్టర్ క్యాబిన్ దాకా వెళ్లడంతో ఆయన సీరియస్ గా తీసుకున్నారు. 7 PWD ఇంజనీర్స్ ని సస్పెండ్ చేశారు, ఇంక్లూడింగ్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్. ఇంకా ఒక రిటైర్డ్ ఇంజనీర్ కి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అండ్ డిజైన్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ ని బ్లాక్ లిస్ట్ చేశారు. అసలు అక్కడ జరిగిన తప్పు ఏంటి, వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అథారిటీస్ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం సో అక్కడ రైల్వే ట్రాక్ మీద ఏదైతే బ్రిడ్జ్ డిజైన్ చేశారో 90 డిగ్రీస్ లో ఉన్నది, అక్కడ ల్యాండ్ సరిపోవట్లేదు. రైల్వే ట్రాక్ అండ్ అక్కడ మెట్రో లైన్ ప్రాక్సిమిటీ ఉండడం వల్ల ఈ డిజైన్ ఎలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇలాంటి డేంజరస్ డిజైన్ యాక్సెప్ట్ చేయడం చాలా తప్పు అని నెటిజన్స్ చెప్తున్నారు. అసలు ఈ కన్స్ట్రక్షన్ లో ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ప్లాన్ ని 3 times రివ్యూ చేసినట్టు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 years లో. బట్ స్టిల్ ఫైనల్ అవుట్పుట్ లో సేఫ్టీ మిస్ అయిపోయింది. అక్కడ సీఎం మోహన్ యాదవ్ గారు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద, ఆ డిజైనింగ్స్ మీద ఒక కంప్లీట్ రివ్యూ ఫామ్ అవ్వాలి, మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేయాలి, ఎట్లా దాన్ని మళ్ళీ యూజ్ఫుల్ అయ్యేలా చేయాలి అని ఒక కమిటీ ఫామ్ చేసి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారట. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, దాని స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నప్పుడు దాని సేఫ్టీ అండ్ డ్యూరబిలిటీ చాలా ముఖ్యం. బట్ ఇవేం చూడకుండా 18 కోట్ల పబ్లిక్ మనీని వేస్ట్ గా వృధా చేసేసారు. సో ఈ కన్స్ట్రక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. ఆ 7 ఇంజనీర్స్ సస్పెండ్ చేయడం కరెక్టో కాదు కూడా కమెంట్ లో చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.